అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. ఆసరా పెన్షన్ కింద తెలంగాణ పెన్షన్‌దారులకు అయితే డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. గత ప్రభుత్వంలో చూసుకుంటే చేయూత పెన్షన్ కింద, ఈ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద డబ్బులనేవైతే జమ చేయబోతుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో చేయూత పథకం కింద పెన్షన్‌లకు అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుందనమాట. వృద్ధాప్య, ఇతర కేటగిరీల పెన్షన్‌దారులకు రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున ఏటా 22,000 కోట్లయితే అవసరమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంచనా వేసిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి దివ్యాంగులకి అలాగే చూసుకుంటే 6,000 అలాగే మనకి వృద్ధాప్య అలాగే వితంతువులకు రూ. 4,000 చొప్పున అయితే ఈ యొక్క ఖాతాలోకి డబ్బులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందేలాగైతే ప్రభుత్వం సర్వే క్రియేట్ చేసి మనకి మొత్తం కూడా ఆ డేటా తీసుకొని మనకైతే పెన్షన్ అయితే అందించనున్నారండి. సో, మీ యొక్క ఖాతాలో మొత్తం కూడా చెక్ చేసుకోండి. సో, పెన్షన్ పెంచి మనకైతే ఇవ్వబోతున్నారు. ఇదొక శుభవార్తనే చెప్పాలన్నమాట. అయితే ఎవరి ఖాతాలు అయితే కరెక్ట్‌గా ఉంటాయో కేవలం వారి యొక్క ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అలాగే దీనికి సంబంధించి కూడా మనకేంటంటే రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా మనకి త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుంది. సో, మనకి ఇది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి కొంతమందికి జమ చేస్తే ఇంకొంతమందికి జమ కాలేదు. సో, ఇవన్నీ ఎప్పుడు జమ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మనకి ఈ యొక్క వారంలో లేదా రేపు గాని మనకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి. సో, ఎప్పుడు విడుదల చేసినా ప్రతీదీ కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. అందుకోసం మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.